ఇర్మియా 17:5లో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొంచు తమ హృదయం యెహోవా మీద నుండి దూరం చేసుకున్నవాడు శాపగ్రస్తుడవుతాడు అంటున్నాడు. ఎవరున్నారు నాకు అని బాధపడుచున్నావేమో, ఎవరు నిన్ను ఆదరించేవారు లేరేమో, ఎవరు నీకు ఆపత్కాలంలో సహాయం చేయవారు లేరేమో, ఎవరి ప్రేమ కోసం ఎదురు చూసి భంగపడ్డావేమో, ఎవరిని చూసుకొని నిన్ను చూసుకొని అతిశయించి నష్టపోయావేమో, ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు నిన్ను దూషించి ద్వేషించారేమో, నీరు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య శిలువ వైపు చూడు, నీ లోపాలను పాపాలను తీసివేసి అంచడు కానీ అవధులు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. యేసయ్య ప్రేమ నిన్ను సమాధానపరుస్తుంది. యేసయ్య ప్రేమ నీకు ఆదరణ కలిగిస్తుంది. లోకమేమో లేని శాంతి నీకు కలిగిస్తుంది. సదాకాలం యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నిన్ను దూషించి ద్వేషించే వారి ప్రేమ కొరకు ఎదురు చూసే బదులు బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఆ సమయంలో యేసయ్య వైపు తేరి చూసినట్లయితే నీకు ఎవరు లేరు అనో కానీ నువ్వే ఒక ఆదరణగా ఉంటావు.